విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కారాలు. సారంగూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అధ్యక్షుడు అన్న సంజయ్ గారు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన తోటి సమావేశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అసలు నిజంగా మన లోపల కానీ మన కార్యకర్తల లోపల కానీ మన సమ్మెత్తు బంగారం ఎంతో విలువైందో మడువెత్తు అది ఉప్పత్తు అది మన గొప్పది అన్నట్టు. మడువెత్తు బంగారం కంటే మాసం ఎత్తు ఉప్పత్తు గొప్పది. నమస్కారం. ఈరోజు ఇదొక మన సుదీర్ఘ కాలం తర్వాత ఇదొక ప్రత్యేక సమావేశం సారు ఏర్పాటు చేసారు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటిదే. ఈ కార్యక్రమం ఎందుకు చూసినట్లయితే ఇది ఒక చిన్న గ్రామం, కేవలం మండల కేంద్రంగా చిన్న గ్రామం. ప్రత్యేకించి గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు ఉండేవి. దాన్ని ఆ నిధులు సంవత్సరానికి ఒక 10 లక్షలు కూడా మాకు రావు. ఇంటి పనులు దాంతో తింటే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇవాళ నేను నిజంగా సర్పంచ్ సార్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు చేయగా 2.5 కోట్ల రూపాయల పనులు ఈ గ్రామంలో చేసి ఇవాళ సీసీ రోడ్డు ఇక్కడి నుంచే మనం అడుగు పెడదాం. ఈ ఊరు మొత్తం మట్టి మీద అడుగు పెట్టకుండా ఊరంతా తిరగచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ విధంగా సారు మనకు ఆ నిధులు ఇస్తేనే నేను ఈ పనులు చేసిన అని చెప్పి నేను ఈ సందర్భం ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అందుకే అభివృద్ధిలో సార్ ముందున్నారు, అభివృద్ధిలో మనల్ని కూడా ముందుస్తారు. ఎవ్వరికి తక్కువ చేయలేదు సార్ ఎంబడి సార్ అయినా కూడా మేము పోతే అంటాడు మీ చిన్న గ్రామం ఎన్ని ఆపరేషన్లు వస్తాయి. మా ఊర్లోనే దాదాపుగా ఒక 60 ఆపరేషన్లు చేసిందని చెప్పి సారి మరొక్కసారి ఇన్ని మాకు ఇచ్చినందుకు ఇంతమంది కార్యకర్తల ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మన ఎమ్మెల్యే సారు ఇప్పుడు మన ఎమ్మెల్యే సాబ్ కాంగ్రెసే, కాకపోతే టీఆర్ఎస్ వచ్చింది. అదే పని సారు తాత చొక్కారావు ఎంపీ గారు సంజయ్ కుమార్ తాతయ్య, ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చినాం అంటే సారు ఎటు పోతే మనం అడుకోవాలి, సార్ ఎటు పోతే మనం అడుకోవాలి. అందులో కావున ప్రతి కార్యకర్త కంగనం నడుపుకొని సార్ కోసం కష్టపడాలి. నచ్చిందా? అప్పుడే నిజమైన కార్యకర్తలు అంటే దయచేసి ఎమ్మెల్యే మనంతా ఎమ్మెల్యేలమే, మనమంతా ఎమ్మెల్యేలమే. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనంతా ఎమ్మెల్యేలమే. మనందరం సంజయ్ కుమార్ గెలిపించుకున్నాం. ఎప్పుడు ఏదైనా సరే సంజయ్ కుమార్ మనం వెంట మన ఉదయం ఉన్నట్టే మనం ఉండాలి కార్యకర్తలు. అప్పుడే నిజమైన కార్యకర్త అంటారు. అప్పుడే మనం సాధ్య పని చేసుకొని మన తర్వాత మీటింగ్ ఉండి తర్వాత తప్పు అని ఉండదు. సార్ మనం నమ్మిండు, సార్ మనం నమ్మి పని చేస్తున్నాడు. మనం సారు వెంబడి మనం ఉండాలి. మనము అంజనేయులం నచ్చిందా? మన సార్ రాముడు మన ఆంజనేయులం నచ్చిందా? సార్ వెంబడి మనం ఉండాలి. కావున నాకు తెలిసినంత వరకు సారు ఏమన్నా రాని ఏ పార్టీ సంబంధం అదే పని చేసి పెట్టాడు సారు. ఈయన నువ్వు ఆ పార్టీ నీ పార్టీ నువ్వు ఆ పార్టీ అన్నాడు వచ్చిన పని చేసి పెట్టే కొడుతుంది. అట్లా సారు స్వార్థం లేదు, అందరు నా వాళ్ళు అంటాడు. అని కాంగ్రెస్ అయినా కానీ టీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ ఏ పార్టీ అయినా సార్ దగ్గర ఆ మంచితనం ఉంది. కావున సారు మళ్ళా ట్రంపర్ నియంత్రణ గెలవాలని నేను చెప్తున్నా. ఆయన అందుకోసం చెప్తారు. స్వార్థం అనేది మన ఉండదు కార్యకర్త దగ్గర. మన ఇంట ఒక్కొక్క కార్యకర్త దగ్గర ఒక్కొక్క 100 మంది వేసుకోవాలి, ఒక్కొక్క 100 మందిని. అప్పుడు నిజమైన కార్యకర్తలు ఉంటాం. మనం అంజనేయం నచ్చిందా? సార్ రాముడు నచ్చిందా? సంబంధించినటువంటి పరిస్థితులు ఏదనేది దాదాపు మనందరికీ తెలుసు. వాస్తవం మన రవీందర్ రెడ్డి అన్న చెప్పినట్టు మనం గెలిచిన రాత్రి డీజే పెట్టుకుంటే కూడా ఎక్కడ లేదు. ఒక జగిత్యాల తప్ప పక్కకు ధర్మపురంలో కానీ ఏడాది డీజే పనిచేసిన సందర్భాలు. ఒక్క డీజే పెడితే కూడా డీజే కూడా పెట్టలేదు. గెలిచిన రాత్రి అప్పటి వరకు గవర్నమెంట్ లేదు, ఏ ముఖ్యమంత్రి ఎవరైనా కూడా తెలియదు. అట్లాంటి సందర్భం మన జగిత్యాల నియోజకవర్గం ఉన్నది. ఇది మాత్రం వాస్తవం సార్. అంటే సార్ ఏదో స్వార్థాని కోసమైనా కొంతమంది అనుకుంటారు, కానీ నాలాంటి వాళ్ళని రాజేంద్ర రెడ్డి అంటే వాళ్ళని చాలా మందికి సారికి పోకపోతే మేము చాలా ఇబ్బందులు చేస్తున్నాం. గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు చూసినాం. ఆ 4 రోజులు ఎక్కడ చూసినా మనల్ని అసలు ఏడికైనా ఏ ఆఫీస్కైనా ఏడికైనా అసలు మనం మాజీ ప్రజాప్రతినిధులు కూడా అప్పటి వరకు ఇంకా పదవులలో ఉన్నాం. అప్పటికి మా జడ్పీటీ పదవులు కూడా అయిపోలేదు. కానీ ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అంత వాస్తవ దారుణంగా ఉండే. అవిటిని బేరేజ్ చేసుకుంటూ ఇలా సారు ఇన్ని కార్యక్రమాలు అందరూ చెప్తారు.
ఎవ్వరు కూడా ఏ ఒక్క పార్టీలో లేరు. రాజకీయాలలో పార్టీలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవ్వరు ఒక పార్టీలో లేరు. అందరూ చెప్పిన పెద్ద మనుషులు అందరూ తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చిన ఉన్నారు, టీఆర్ఎస్లోకి వెళ్ళి బీజేపీలోకి. అన్ని మార్పులు అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ నియోజకవర్గ అభివృద్ధిని బట్టి, అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు పార్టీ మారాల్సి వస్తుంది తప్ప. ఎందుకంటే ఇది ఇట్లా జరగకుంటే మన మండలంలో కూడా ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు. ఇక్కడ సార్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామనంటే ఇప్పుడు చెప్పినట్టు ఎన్నో మంది ఆపరేషన్ సారంగపూర్ మండలంలో ఈ ఉచిత కంటి ఆపరేషన్లకు మేము ముగ్గురం పోటీ పడుతున్నాం. ఇప్పుడు మా సురేందర్ అన్న, రాజేందర్ అన్న, నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయి ఖచ్చితంగా పట్టుకొని కూడా సార్ అంటున్నారు మీరు ఎప్పుడో సేవ పట్టుకొస్తారే మరి ఉన్నది సార్ మా పరిస్థితి అంటే ఖచ్చితంగా ప్రతి వారం ఆపరేషన్ చేస్తే మా 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. మీరు కూడా ఏ గ్రామంలో ఉన్నా ఎవరైనా మన ఒక నాయకుడు, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీలో ఉన్న నాయకుడు మనం చెక్కులు పంపే కార్యక్రమానికి వచ్చి సార్ మమ్మల్ని వెళ్తే మేము కూడా వచ్చి మేము దిగుతాం, చెక్కులు ఇస్తామని కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏం లాభం లేదు, అయిపోయింది. అటువంటి సంజయ్ కుమార్తో ఉంటేనే మనం ఏమైనా పనులు చేసుకుంటాం, లేకపోతే మనకు ఏం జరగాలి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి దయచేసి పాత కొత్త అని కాకుండా సార్ ఏం చెప్తే అది వారికి అనుగుణంగా మనం ఉండి మనకు అనుగుణంగా సార్ ఉంటారు. కాబట్టి పొద్దున 7 గంటల నుంచి 6 గంటల నుంచి మనం అందుబాటులో ఉంటారు. ఏ చిన్న కార్యకర్త అయినా సార్ ఇంటికి పోతే, సార్ టిఫిన్ చేసే టైంలో మనం పోతే టేబుల్ మీద కూర్చుని పెట్టుకుని, పక్క పంట కూర్చుని పెట్టుకుని ఎవరన్నా టిఫిన్ చేయించే ఎమ్మెల్యేలు మీరు ఎక్కడ ఉన్నట్టు ఏదో పెద్ద పెద్ద న్యాయం సామాన్య కార్యకర్త కూడా కూర్చొని తినబెట్టుకున్నంత అంత. ఎందుకంటే సార్ ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోరినారు. అభివృద్ధి కోసమే సార్ ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ తప్ప ఎవరికి ఏదో చేయాలనో లేకపోతే ఏదో కావాలనో నా కార్యకర్తలను కాపాడుకోవాలని దృఢించే కూడా సార్ ఉన్నది. కాబట్టి ఇలా జరిగింది. మీకు అందరూ కూడా సార్ను బలపరచాలి, సార్కి మాట మీదనే మనం ఉండాలి, మనకు కూడా అన్ని రకాలుగా సార్తో మనం పనులు చేయించుకోవాలి. కానీ అది సంజయ్ కుమార్ గారికి ఏంటంటే ఆయన వాస్తవంగా తనకు వర్కులు కానీ కాంట్రాక్టులు కానీ గుత్తదారులు కానీ ఆయనకి ఏం తెలియదు. పోతే గుడ్డోడు పోయినా వాళ్ళ ఫోన్ అలవాటు ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్తే మిస్ కాల్ చేస్తే ఫోన్ చేస్తాడు. ఆయన జీవితంలో ఎప్పుడు కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నది అంటే రవి రామన్ లేకపోతే రాజశేఖర రామన్ లేకపోతే రాజశేఖరరావు రామన్ తప్ప వేరే ముచ్చట ఉండదు ఆయన. అలాంటి ఒక ఇలా అన్న పార్టీ చేసి కాదు. ముఖ్యమంత్రి గారు సంజయ్ గారు రండి, తప్పకుండా మీరు కలిసి పనిచేయండి, మీరు ఒక శాసనసభ్యులు జగిత్యాల ఒక సీనియర్ నాయకులు మీరు కలిసి రండి, పని కావాలని అభివృద్ధి చేయాలంటే మీరు మొత్తం కలిసి రావాలని చెప్పి వారు కోరినప్పుడు సరే అని చెప్పి అందరూ అడిగాడు. నాకు రాత్రి 12 పూజిస్తే నేను వాస్తవంగా హైదరాబాద్ వచ్చిన అప్పుడే ప్రయోజనాలు చూసారా అందరికి రాత్రి పూజిస్తుంది ఏంటి అని చెప్పి నేను లిఫ్ట్ చేసిన. అన్న ఏంటి అంటే తమ్మకి ఇది వేస్తున్నా, మరి నీ యొక్క ఆలోచన అంటే మంచి పని చేస్తున్నాం అన్న, తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం అన్న అని చెప్పిన. ఒక అధికారం ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ నౌకర్ ఆయన దయాదండం సార్ మీ సారంగాపూర్ నౌక చేస్తా అని చెప్పి కాళ్ళ మీద ఏళ్ళు బడి సారంగాపూర్కి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఒకటి 2 రోజులకి అన్న టెంపుల్కి వచ్చిండు. పెంబర్ టెంపుల్కి వస్తే ఒక శాసనసభ్యుల హోదాలో ఆయన అధికార పార్టీ అనధికార పార్టీ కాదు, ఒక మాజీ సర్పంచ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి తగ్గారు. శాసనసభ్యుడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక కార్యకర్త వచ్చిన ఆఫీసులో కూర్చున్నా, ఇది అన్న ఇలా సార్ వస్తుండే అంటే కూడా ఎస్ఐ పడుచుకుంటాడు. అప్పుడు అన్నకి కూడా ఆఫీసులో కొంచెం బాధపడ్డాడు. అప్పుడే నాలా అనిపించింది ఇంత 2 రోజులు కంటిన్యూ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ఇలా ఆఫీసులో ఒక ఎస్ఐకి ఇంత నామూష ఫీల్ అవుతున్నామని చెప్పి అప్పుడు బాధ అనిపించింది. ఆ రోజు బాధ అనిపించిన తర్వాత ఒక ఎంఆర్ఓ కూడా అదే పని చేసింది, ఒక ఎంపీడీఓ అదే పని చేసింది. అలాంటి పరిస్థితులు చేస్తారా ఎప్పుడైతే పార్టీ మారిందో, పార్టీ మారిన తర్వాత అదే అధికారులు పోయి పొద్దున్నే గోపేసుకుంటా ఉంటారు. గోపేసుకుంటా కూడా సంజయ్ కూడా మెచ్చుకోవాల్సిందే. ఎవరు అంత అన్యాయం చేసినా కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా పోయి గోపి చేయగానే తప్పకుండా మంచిగా పని చేసుకోవాలని మేము మంత్రి కలుసుకోలే, మంచిగా పని చేసుకొని నౌకర్లు వేసుకో అని చెప్పి భుజం మీద చేసి మళ్ళీ గౌరవించడం, ఆ పరిస్థితిని ఆదరించాడు. కాబట్టి తన సంజయ్ మనసు బాగా సున్నితత్వం, ఆయన తన గురించి ఎవరు ఏ మాట్లాడినా కూడా వాస్తవంగా మనకి మంచిది కాదు. ఇక ఏదో ఉన్న దారిబాబు ఆయన పెద్ద అవుట్లో ఉంటాడని చెప్పి ఈ పెద్ద కూడా అవుట్లో ఉన్నట్టు అందుకొరకే అదే పరిస్థితి వాళ్ళకి ఏమైనా ఒక పంచే ఉందా, ఏ పంచాయతీ కూడా ఒకటే పంచే అన్న చెప్పాడు. ఏం చెప్పాడు పంచాయతీ పని అంటే నేను 3 రంగుల జెండా కప్పుకున్నా అన్నాడు. ఇలా కాంగ్రెస్ జెండా ఎవరంటారు 3 రంగుల జెండా, జాతీయ జెండా అదే 150 చరిత్ర కాంగ్రెస్ పార్టీ మాకు చరిత్రలో జాతీయ జెండా కండు చెప్పారు. దానికి అదే వాక్యం చెప్పుడు చెప్తే అది సంజయ్ అదే చెప్పాడు. అంతే తప్ప దానికి వేరే కాదు. తప్పకుండా సంజయ్ అన్న మీరు ఏ టైంలో ఏ పిలిపించినా ఏం చేసినా కూడా మేము విన్నట్టు ఉంటాం. తప్పకుండా మా సహకారం మీ సహకారం ఇంట్లో మాకు సపోర్ట్ చేసిండు, మాకు పనిచేసారు. తప్పకుండా
తోటి మేము ఉంటాం. ఇలా మా రంగపేట కొత్తగా పోయి చూడ రంగపేట ఎవరైతున్నారో అందరూ విప్పిమని చెప్పారు. అందరూ వచ్చారు. తప్పకుండా సార్ అమ్మన్నాడు. మీరు అందరూ వచ్చి సార్ నడిచిపోవాలని చెప్పారని అందరూ వచ్చారు. తప్పకుండా దొడ్డు బియ్యం తినడం సన్న బియ్యం ఇచ్చారు. అంతమందికి ఇట్లా పోలేదైనా ఇట్లా రేషన్ దుకాణాలు తెచ్చుకున్నావు లేదు వాడు కొరకపోతే సంచి పట్టుకొని తయారైనా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నిన్న కూడా నేను ప్రభుత్వ స్కూల్కి పోయి మంచిగా తినేచ్చు. దానికి బుక్కలు ఒకటి ఇస్తారు. దొడ్డు బియ్యం సన్న బియ్యం చేస్తారు. నువ్వు ఉన్న బియ్యాన్ని ఒకసారి సాగు చేస్తేనే నువ్వు వెళ్ళదు. దొడ్డు బియ్యం సన్న చేస్తుంటావే ఉంటుందా ఎక్కడైనా? రకరకాల అనాలని అంటారు. అవన్నీ ఎప్పుడు ఉండేవి. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. రేషన్ కార్డు ఇక మా స్వామి లెక్క చేసుకుని 10,000 పెడితే రేషన్ కార్డు దాకా నా ఇంట్లో ఉంటుండే రేషన్ కార్డు అయిపోయారు. చలిగల్లో ఏదో బడి అంటే చిన్న బడి కాదు, అది కూడా 200 కోట్ల రూపాయలు చెప్పి సందర్భంగా ఆ రకంగా మన నియోజకవర్గం ప్రజలందరికీ కాదు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా జైత్యాలు చేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పిన ఇంధనం నీళ్ళ విషయంలో నాయకులు అన్న రాజేంద్ర రెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ మిత్రులు మాధవరెడ్డి గారికి, సోదరి మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు లావణ్య గారికి, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ గారికి, సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి గారికి, వేదిక పైన సోదరులు రామారావు గారు, నరసింహారెడ్డి గారు మొదట్లో కనీసం ఇట్లా 1500 ఇళ్ళు ఎక్కువ వస్తాయి. అంతకుముందు కూడా అదే పని చేశాం. మొదటిసారి కలిసి పోటీ చేసి ఓడిపోయి కూడా జయించాలకు అత్యధిక డెవలప్మెంట్ తీసుకొచ్చాం. అది వచ్చాం. కట్టుడు కాలే, పునాదులలో కూడా మొదలు కాలే, గెలిచినాం, తిరిగినాం. ఇలా రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా గన్ని డెవలప్మెంట్ రాలే. అన్ని తీసుకొచ్చిన అని చెప్పి సందర్భంగా మీకు దర్శనంలో కూడా మీ దోస్తులకో చుట్టాలకో జయించాలకన్నా కూడా వచ్చింది. మీరు పోయి నూకపల్లి కాడ చూస్తే 15 అవుతారు. ఇప్పుడు నూకపల్లి కాదు, మీరు గెలిపించిన సైన్యంగా పేదవాళ్ళ పక్షపాతిగా ఉంటూ ఆ నూకపల్లి నరసింగాపూర్లో ఉన్న ఆ మొత్తం 4,520 ఇళ్ళు అంటే మన మండలంలో ఎంతమంది ఉంటారో అంత జనాభా ఉంటుంది. అది జగిత్యాల పట్టణంలో కలిగిన చెప్పి సందర్భంగా అంతమంది పేదవాళ్ళకు కరెంటు, నీళ్లు, బాత్రూమ్లు మొత్తం అయిపోయినాయి. రేపు దవాఖానా పడి వాటి కోసం మళ్ళీ 20 కోట్లు తెచ్చినాం. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనగానే 34 కోట్ల రూపాయలు ఆ పేదలకు ఇచ్చేసి ముఖ్యమంత్రి గారు 34 కోట్లు ఖర్చు పెట్టేసాం. మళ్ళీ 20 కోట్లు తెచ్చిన పేదలు ఉన్నాము అని చెప్పి అనేటప్పుడు కూడా ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది. అలా మంత్రి పదవులు చేసినాము. ఇంతకుముందు నా సోదరుడు మిత్రుడు సత్యనారాయణ చెప్పాడు వాళ్ళ కుటుంబం కలిసి సర్పంచ్